ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడున్న గవర్నమెంట్ మేబీ లాస్ట్ 8 years నుంచి చాలా ఇంప్రూవ్ చేసిందండి. ఇప్పుడు మనకు ఎక్విప్మెంట్ అసలు ఇంతకుముందు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ లేకుండే సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ కానీ సొఫిస్టికేటెడ్ గన్స్ కానీ అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ కానీ ఏమీ అంత ఇదిగా లేకుండే. ఇప్పుడు అంటే మనము ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే పక్కన ఎనిమి వాళ్ళు అప్గ్రేడ్ చేస్తున్నప్పుడు మనం దానికి ధీటుగా మనం అప్గ్రేడ్ చేయకపోతే మనం పాతకాలం అవే వాడితే అఫ్ కోర్స్ నేను ఇప్పుడు చెప్పిన MiG-21s కూడా అవి 1960s లో బిగినింగ్ లో వచ్చినాయి. సో వాటిని 60s లో వచ్చినవి. సో ఆ వాటిని మోడిఫై చేసుకుంటూ వాటిని మళ్ళీ ఇవి చేసుకుంటూ వాటిని మనం వాడుకుంటూ ఆయననే చాలా ఇది తీయగలిగాం. దాంట్లో నుంచి బాగా యూజ్ చేసుకున్నాం వాటిని. లేటెస్ట్ ఆఫ్ కోర్స్ MiG-23s వచ్చాయి, MiG-27s వచ్చాయి, MiG-29 వచ్చింది, సుఖాయ్ వచ్చింది, సుఖాయ్ 31 వచ్చింది, జగ్వార్ ఫ్రాన్స్ నుంచి జగ్వార్ వచ్చింది, మనకు ఈ రఫాల్ వచ్చాయి. ఇవన్నీ అడ్వాన్స్డ్ ఇవి వచ్చాయి. సో మనకు లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా ఇప్పుడు రడార్స్ కానీ ఇవి కానీ ఆ ఎక్విప్మెంట్ మనకు ఈవెన్ నావల్ షిప్స్ కూడా మన వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండియాలో మన HAL లో చాలా ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఈవెన్ ఇవైనా కానీ డైరెక్ట్ గా ఫ్లై అయ్యి రావట్లేదు. సో అవి అక్కడి నుంచి ఎక్విప్మెంట్ అవన్నీ తీసుకొచ్చేసేసి డిస్మాంటిల్ కంట్రీలో తీసుకొచ్చేసేసి మన దగ్గర HAL లో అసెంబుల్ చేస్తారు. అసెంబుల్ చేసి టెస్ట్ చేసి అఫ్ కోర్స్ వాళ్ళ ఇంజనీర్స్ కూడా వస్తారు అనుకోండి. సో ఇక్కడ డైరెక్ట్ కొన్నవి అయితే మన దగ్గర కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఇప్పుడు.